తిరుమల పవిత్రతను కాపాడుతూనే భక్తులకు అత్యున్నత స్థాయి సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ కార్యకలాపాలపై అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలన్నీ అత్యంత ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలగాలని సీఎం ఆకాంక్షించారు. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా గుర్తించి తక్షణ పరిష్కారం చూపే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుడు క్యూ లైన్లోకి ప్రవేశించిన సమయం నుంచి శ్రీవారి దర్శనం ముగించుకొని తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి అవాంఛనీయ సంఘటనలు అరికట్టేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను పటిష్టం చేయాలని కోరారు. ఇప్పటికే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తులో తిరుమలలో కాలుష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని, అన్నదానం, ప్రాణదానం వంటి సేవా పథకాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రాణదానం పథకం ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి సేవలో పాల్గొనే వాలంటీర్లకు వారి నైపుణ్యం మేరకు శిక్షణ ఇచ్చి వారి సేవలను టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. టీటీడీలో అమలు చేసే విధానాలు దేశంలోని ఇతర దేవాలయాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.